హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పుట్లం ఛానల్. నేను మీ లొకేషన్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి ఆహాలో తెలుగులో రిలీజ్ అయిన బ్రీత్, స్టారింగ్ నందమూరి చైతన్య ప్రసాద్. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగాలేదు అండ్ నాకైతే అస్సలు నచ్చలేదు కూడా. ఎన్ని 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 దారుణాలు సార్. ఈ మూవీ హీరో వచ్చేసి ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అంటే ఎవరైనా నమ్ముతారా? మీరు ఒకసారి మూవీ చూడండి. అండ్ ప్లాట్ అయితే ఇంకా వరస్ట్. అండ్ డైరెక్టర్ మీద నమ్మకంతో నేను ఒకసారి మూవీని అలా చూసా. పైగా ఈ మధ్య చాలా ట్రోల్ అవుతున్నాడు, అందుకని కూడా చూడాల్సి వచ్చింది. అండ్ చాలా అంటే చాలా చోట్ల ఆ యాక్టింగ్ అయితే ఆర్టిఫిషియల్గా ఉంటుంది అండ్ ల్యాగ్ ఫీల్ అయితే గట్టిగా వస్తుంది. అసలు ఎంత ఫోర్స్డ్ యాక్టింగ్ అంటే అసలు మూవీ అంతా ఫోర్స్డ్గా చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది ఓవరాల్గా. అండ్ మూవీ అంతా కూడా యాజ్ యూజువల్గా రొటీన్గా హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ గురించి నెగిటివ్గా అయితే పోర్ట్రే చేశారు. సో స్టోరీ వైజ్ మన స్టేట్ సీఎం గోల్ఫ్ ఆడేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతాడు అండ్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీఎం మీద ఎవరు అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు అండ్ మన హీరో వచ్చేసి అదే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. సో హీరోకి సీఎంకి లింక్ ఏంటి అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. కానీ నేను చూడకూడదని అంట. మూవీలో అయితే నాకు ఎక్కడ పాజిటివ్గా అనిపించలేదు. మీకు ఏమైనా అనిపిస్తే కింద రాయండి. అండ్ నెగిటివ్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. సో కొన్ని వరకే చెప్పుకుంటా. ఏదైతే వాళ్ళు స్టోరీ అనుకున్నారో పేపర్ మీద అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు. బొక్కలో స్టోరీ అనొచ్చు, కాదనట్లేదు. బట్ ఏదైనా సరే ఒక రకంగా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఓకే మంచి థ్రిల్లర్ యావరేజ్ అని కూడా చెప్పొచ్చు. బట్ అలా కూడా లేదు ఇది. అండ్ చాలా చోట్ల ఖచ్చితంగా బోర్ కొడుతుంది. సో డోంట్ వాచ్ అనే చెప్తాను. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి యూ కెన్ స్కిప్ ద మూవీ అండ్ సేవ్ యువర్ డేటా. ఒకవేళ మీరు బై మిస్టేక్ మూవీ కనుక చూసి ఉంటే మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.